ఒక మనిషి ప్రాణం విలువ ఎంత అంటే మనిషి ప్రాణానికి విలువ కట్టలేం అంటారు. మనిషి బ్రతికున్నప్పుడు విలువ తెలియదు, మనిషి చనిపోయిన తర్వాత విలువ తెలుసుకోవాలంటే అని మీకు తెలుసా అమ్మా, అమెరికాకు చెందిన ఫెడరల్ ఏజెన్సీ మనిషి ప్రాణానికి వెలకట్టింది. అదెలా సాధ్యం అని ఆలోచిస్తున్నారా? సో అదెలా సాధ్యమో వీడియోలో క్లియర్ గా తెలుసుకుందామమ్మా. అండ్ మీ జుట్టు రాలడం తగ్గి త్వరగా పెరగాల అయితే మీకోసం ఒక చిన్న సింపుల్ ట్రిక్. మీకు తెలుసా, వెతికితే దొరుకుతుంది. యాడ్లో విని ఉంటారు కదా. సో గూగుల్ ముందా, నెట్ఫ్లిక్స్ ముందా? అలాగే మీకు తెలుసా, మనం టీ, రైస్, కుకింగ్ ఆయిల్స్ ని రీహీట్ చేయడం వల్ల పాయిజన్ గా మారే అవకాశం ఉందట. అండ్ డాక్టర్స్ వైట్ కోట్స్ ని ఎందుకు వేసుకుంటారో మీకు తెలుసా? ఒకవేళ మనం శనిగ్రహాన్ని నీటిలో వేయగలిగితే అది నీటిపై ఎందుకు తేలుతుంది? ఒలింపిక్ గోల్డ్ మెడల్లో నిజంగా గోల్డ్ ఉంటుందా? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఈ వీడియోలో ఏదైనా ఒక్క విషయం మనం కొత్తగా తెలుసుకుందాము అని మీకు అనిపిస్తే వీడియో చివరిలో తప్పకుండా ఒక్క లైక్ చేయండి అమ్మా. సో ఇక మనం టాపిక్ లోకి వస్తే, ఫ్యాక్ట్ నెంబర్ 1, మనం ఏదైనా కొత్త విషయం నేర్చుకుంటే మన బ్రెయిన్ యొక్క ఫిజికల్ స్ట్రక్చర్ లో కూడా చేంజెస్ వస్తాయి. ఫ్యాక్ట్ నెంబర్ 2, మీ జుట్టు త్వరగా పెరగాల, ఎక్కడ జడ కనపడితే అందమైన పద్యం చెబుదామని 10 ఏళ్ళుగా చూస్తున్నా, జడ కనపడితే ఒట్టు. అలాగే రాలడం కూడా తగ్గాల, అయితే ఇలా చేయండి. ఇలా అంటే ఏ మందులు వాడాలా అని అనుకోకండమ్మా. జస్ట్ మీ 2 చేతుల గోళ్లను రోజు 10 నిమిషాల పాటు ఇలా ఒకదానితో ఒకటి రుద్దడం వల్ల హెయిర్ ఫాల్ తగ్గి జుట్టు ఫాస్ట్ గా పెరుగుతుంది. ఇలా చేయడాన్ని బాలాయం అంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 3, ఒక్కోసారి మనం టీ, రైస్ అండ్ కుకింగ్ ఆయిల్ ఎక్సెట్రా వీటిని రీహీట్ చేస్తూ ఉంటాం కదా. సో ఇలా రీహీట్ చేయడం వల్ల పాయిజన్ గా మారే ఫుడ్స్ ఏంటో చూద్దాం. నెంబర్ 1, రైస్ ను రీహీట్ చేయడం వల్ల అందులో ఉండే బ్యాక్టీరియా డబుల్ అయి టాక్సిన్స్ ను ప్రొడ్యూస్ చేస్తుంది. దీని వల్ల డయేరియా అండ్ వామిటింగ్స్ రావచ్చు. నెంబర్ 2, కుకింగ్ ఆయిల్. ఈ కుకింగ్ ఆయిల్ ను రీహీట్ చేయడం వల్ల ఫ్యాటీ యాసిడ్స్, ట్రాన్స్ అంటే మతిమరుపు రావడం అండ్ స్పృహ తప్పడం ఇలాంటివి ఫామ్ అవుతాయి. ఇవి ఫుడ్ లో టాక్సిక్ మాలిక్యూల్స్ అండ్ రాడికల్స్ ని జనరేట్ చేస్తాయి. లైక్ క్యాన్సర్ బారిన పడవచ్చు. నెంబర్ 3, టీను రీహీట్ చేయడం వల్ల అందులోని ఫ్లేవర్స్, న్యూట్రిషనల్ ప్రాపర్టీస్ అన్నీ పోతాయి. వాటితో పాటు మన ఇండియన్ టీ మిల్క్ అండ్ షుగర్ తో చేయడం వల్ల బ్యాక్టీరియా చాలా ఫాస్ట్ గా గ్రో అయ్యి స్టమక్ అప్సెట్, డయేరియా, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అండ్ ఇన్ఫ్లమేషన్ రావచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 4, ఒలింపిక్ లో ఇచ్చే గోల్డ్ మెడల్లో కేవలం 1.3% మాత్రమే గోల్డ్ ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 5, మన సౌర కుటుంబంలో 6వ కుటుంబమైన శనిగ్రహం అంటే సాటర్న్ గ్రహాన్ని ఒకవేళ వాటర్ లో వేయగలిగితే ఆ గ్రహం నీటిపై తేలుతుందట. సో నీటిపై తేలగలిగే ఏకైక గ్రహం ఈ శని గ్రహం. ఎందుకంటే ఇది నీటి కంటే డెన్సిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇందులో ఎయిర్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ సాటర్న్ గ్రహం నీటిపై తేలుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 6, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు లోన్లీనెస్ అంటే ఒంటరితనాన్ని పాండమిక్ గా అంటే ఒక మహమ్మారి వ్యాధిలా డిక్లేర్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా పెద్దవాళ్లలో సుమారు 25% మంది ఒంటరితనంతో బాధపడుతున్నట్లు తెలిపారు. ఒంటరితనంతో బాధపడడం అంటే అది డైలీ స్మోకింగ్ చేయడంతో సమానమని చెప్తున్నారు. ఎందుకంటే దీని ప్రభావం హెల్త్ పై పడుతుంది. దీనివల్ల హార్ట్ డిసీజ్, డెమెన్షియా, స్ట్రోక్, డిప్రెషన్, యాంగ్జైటీ ఇంకా ప్రెమేచర్ డెత్ ఇలాంటి వాటి బారిన పడే ప్రమాదం ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా టెక్నాలజీ కారణంగా ఒకరితో ఒకరికి డైరెక్ట్ ఇంటరాక్షన్ తగ్గిపోయి లోన్లీనెస్ తో బాధపడే వారి సంఖ్య ఎక్కువైంది. అయితే కోవిడ్ తర్వాత ఇది మరీ ఎక్కువైపోయింది. ఎందుకంటే అప్పుడు ఆర్థిక మరియు సామాజిక కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఆ తర్వాత మనిషి జీవిత శైలిలో కూడా చాలా చేంజెస్ వచ్చాయి. దాని కారణంగా ఒంటరితనంతో బాధపడే వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. ఈ మహమ్మారి బారిన పడకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ సోషల్ ఇంటరాక్షన్ పెంచుకోవాలి. అంటే ఫ్రెండ్స్ ని కలవడం, వాళ్ళతో ఫోన్లో మాట్లాడడం, కలిసి భోంచేయడం, ఇతరులకు సాయం చేయడం ఇలాంటివి చేస్తే ఒంటరితనానికి లోనవ్వకుండా ఉంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 7, డాక్టర్స్ అందరూ వైట్ కోట్స్ ని ఎందుకు వేసుకుంటారు అని మీకెప్పుడైనా డౌట్ వచ్చిందా అమ్మా? సో మనకు తెలుసు, ఈ వైట్ కోట్ పై ఏదైనా చిన్న మరక పడినా చాలా క్లియర్ గా కనిపిస్తుందని.
అయితే ఈ హాస్పిటల్స్లో ఈ వైట్ కోట్స్ పై బ్లడ్ మరకలు పడే అవకాశం కూడా ఉండొచ్చు. అలాంటప్పుడు వైట్ కోట్స్ ఎందుకు, బ్లాక్ కోట్స్ వేసుకోవచ్చు కదా అనుకుంటాం. కానీ దీని వెనుకున్న ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే 18th సెంచరీకి ముందు డాక్టర్స్ బ్లాక్ కోట్స్ ని వేసుకునేవారట. దీనివల్ల వాళ్లకున్న మరకలు కనిపించేవి కావు. డాక్టర్స్ చాలా రకాల ట్రీట్మెంట్స్ అండ్ సర్జరీస్ చేస్తుంటారు. అలాంటప్పుడు బ్యాక్టీరియా అండ్ ఇన్ఫెక్షన్ లేకుండా ఉండాలి. సో ఈ రీజన్ వల్లే డాక్టర్స్ అందరూ ఎంత నీట్గా ఉన్నారు అని తెలియజేయడం కోసం అండ్ క్లీన్లీనెస్ కు ఉన్న ఇంపార్టెన్స్ ని చెప్పడం కోసం డాక్టర్స్ అందరూ వైట్ కోట్స్ ని ధరిస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 8. ఒక మనిషి ప్రాణం విలువ ఎంత అంటే మనిషి ప్రాణానికి విలువ కట్టలేం అని అంటారు. కానీ మీకు తెలుసా అమ్మా, అమెరికాకు చెందిన ఫెడరల్ ఏజెన్సీ మనిషి ప్రాణానికి వెలకట్టింది. దాని ప్రకారం ఒక మనిషి ప్రాణం విలువ $10 మిలియన్, అంటే మన రూపీస్ లో సుమారు 81 కోట్లకు పైని. అయితే ఈ విషయంపై మొదట్లో అసలు మనిషి ప్రాణానికి విలువ కట్టడం ఏంటి అని కొందరు వాదించారు. కానీ స్టీవెన్సన్ అనే ఎకనామిస్ట్ మాత్రం ప్రాణానికి వాల్యూ ఖచ్చితంగా ఉండాలని ఆర్గ్యూ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ ని ఎవరైనా కిడ్నాప్ చేసి గవర్నమెంట్ ని 10 లక్షల కోట్లు డిమాండ్ చేస్తే గవర్నమెంట్ అంత అమౌంట్ ఇస్తుందా? నిజంగా మనిషి ప్రాణానికి అంత వాల్యూ ఉంటే ఒక వ్యక్తి ప్రాణాన్ని కాపాడవలసి వచ్చినప్పుడు ఈ దేశంలో ఉన్న మొత్తం డబ్బులను ఖర్చు చేయవలసి వస్తే అంత అమౌంట్ ఖర్చు చేస్తుందా? చేయదు కదా. కాబట్టి ఖచ్చితంగా మనిషి ప్రాణానికి వాల్యూ ఉండాలని, ఒక ప్రాణం కోసం ఎంత ఖర్చు చేయగలరు అనే దానికి ఒక లిమిట్ ఉండాలని ఇమేజ్లో ఉన్నవారు చెప్పుకొచ్చారు. సో ఇది విన్నాక ఈ హ్యూమన్ లైఫ్ యొక్క వాల్యూని ఎలా క్యాల్కులేట్ చేశారని డౌట్ వస్తుంది కదమ్మా. సో ఈ విషయం వెనుకున్న స్టోరీ ఏంటో తెలుసుకుందాం. 1980s కు ముందు ఫ్యాక్టరీస్లో డేంజరస్ యాసిడ్స్ కానీ ఫ్లేమబుల్ మెటీరియల్స్ కానీ ఉన్నప్పుడు వర్కర్స్ని హెచ్చరించే విధంగా లేబుల్స్ ఉండేవి కావు. దాంతో వర్కర్స్ ఆ యాసిడ్ని టచ్ చేసినా లేదా ఫ్లేమబుల్ మెటీరియల్స్ దగ్గరలో స్మోకింగ్ అంటే సిగరెట్స్ లాంటివి అంటించినా చాలా డేంజర్. కనుక అక్కడ వర్కర్స్కు తెలిసేలా ఆ ప్రొడక్ట్స్కి డేంజర్ అనే లేబుల్స్ యాడ్ చేయాలని, దీనివల్ల దాదాపు 4750 మంది మెంబర్స్ ప్రాణాలు కాపాడవచ్చని, ఎందుకంటే ఆ లేబుల్స్ లేకపోవడం వల్ల ప్రమాదానికి గురై 4750 మంది చనిపోతున్నారని ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ ఓషా అనే ఏజెన్సీ ఒక ప్రపోజల్ తీసుకొచ్చింది. సో ఈ బిల్ని పాస్ చేయడానికి హైయర్ ఆఫీషియల్స్ పై అధికారులకు పంపిస్తే వాళ్ళు దానిని రిజెక్ట్ చేశారు. ఎందుకంటే అప్పట్లో హ్యూమన్ లైఫ్ వాల్యూని, ఒక వ్యక్తి ప్రాణాలు కాపాడడానికి మెడికల్ గా ఎంత ఖర్చు అవ్వచ్చు, ఒకవేళ ఆ వ్యక్తి చనిపోతే అతని వల్ల ఫ్యూచర్ లో ఎంత ఎర్నింగ్స్ ఆగిపోవచ్చు అన్న దాన్ని బట్టి కంపెనీలు హ్యూమన్ లైఫ్ వాల్యూని క్యాల్కులేట్ చేశాయి. సో ఆ వాల్యూ ఎంతంటే $3 lakh. సో ఈ $3 lakhs ఇంటూ 4750 ఈక్వల్ టు $1.42 billion వచ్చింది. కానీ దేశమంతటా ఉన్న ఫ్యాక్టరీస్ కి కావాల్సిన లేబుల్స్ ని ప్రింట్ చేయడానికి, ఈ బిల్ ని అమల్లోకి తీసుకురావడానికి $2.6 billion అమెరికన్ డాలర్స్ ఖర్చు అవుతుంది. అది చనిపోయే మనుషుల జీవితాలకు సమానం కాదని, మనుషుల లైఫ్ కన్నా అది చాలా పెద్ద అమౌంట్ అని ఆ ప్రపోజల్ ని రిజెక్ట్ చేశారు. అయితే ఆ ఏజెన్సీ మాత్రం మనిషి యొక్క లైఫ్ని వాల్యూ కట్టడానికి అది సరైన పద్ధతి కాదని, మరింత యాక్యురేట్గా క్యాల్కులేట్ చేయాలని భావించి దానిని కిబ్బీస్ కుషి అనే ఎకనామిస్ట్కి అప్పగించారు. అప్పుడు ఆయనకు వచ్చిన ఐడియా ఏంటంటే, ఎంత డబ్బుకి ప్రజలు వాళ్ళు రిస్క్లో పెట్టుకుంటున్నారు అనే దానిని బట్టి హ్యూమన్ లైఫ్ యొక్క వాల్యూని క్యాల్కులేట్ చేయాలి అనుకున్నారు. అంటే మనం చేసే జాబ్స్లో ఆఫీస్ అకౌంటెంట్స్తో పోలిస్తే కన్స్ట్రక్షన్ వర్క్స్ అండ్ మైనింగ్ వర్క్స్ వంటి కొన్ని జాబ్స్లో డెత్ రిస్క్ ఎక్కువగా ఉంటాయి. ఇలా రిస్క్ ఎక్కువగా ఉండే జాబ్స్లో కొంచెం ఎక్కువ శాలరీ డిమాండ్ చేస్తారు. అలా జాబ్లో రిస్క్ ఉన్నప్పటికీ కూడా ఆ రోజుల్లో $300 ఎక్స్ట్రా శాలరీ పే చేస్తే
ప్రజలు అలాంటి రిస్కీ జాబ్స్ చేయడానికి సిద్ధపడుతున్నారని గమనించారు. అలా ఇతను చేసిన రీసెర్చ్ లో తెలిసిందేంటంటే సుమారు 10,000 మంది పనిచేసే చోట ఒకరు చనిపోయే అవకాశం ఉందట. సో 10,000 ఇంటూ జాబ్ లో చనిపోయే రిస్క్ ఉందని తెలిసినా కూడా $300 ఎక్స్ట్రా పే చేస్తే ఆ జాబ్ చేస్తున్నారు కాబట్టి $300 ఈక్వల్ టు $3 మిలియన్, అంటే $30 lakhs వచ్చింది. దీనినే ఒక హ్యూమన్ లైఫ్ కు ఉండే వాల్యూ అని తేల్చారు. సో ఫస్ట్ లో మనం లేబుల్స్ పెట్టడం వల్ల 4,750 మంది ప్రాణాలు కాపాడవచ్చని అనుకున్నాం కదా. సో అది ఇంటూ హ్యూమన్ లైఫ్ వాల్యూ అయినటువంటి $30 lakhs వేస్తే $14.2 బిలియన్ అవుతుంది. కాబట్టి లేబుల్స్ ప్రింటింగ్ అయ్యే కాస్ట్ $2.6 బిలియన్. దీనికన్నా మనుషుల ప్రాణాల విలువే ఎక్కువ వచ్చింది కాబట్టి అప్పటి నుండి ఇలా డేంజరస్ ప్లేస్ లో ఇలా లేబుల్స్ యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. అలాగే ఎన్నో సేఫ్టీ రెగ్యులేషన్స్ వచ్చాయి. కానీ ఇప్పుడు డెత్ రిస్క్ అనేది 5,000 మందిలో ఒకరికి ఉంది. ఇన్ఫ్లమేషన్ వల్ల రిస్కీ జాబ్ లో పే చేసే ఎక్స్ట్రా శాలరీ $300 నుండి $1,000 కు చేరుకుంది. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఆ వాల్యూ $10 మిలియన్ కు చేరుకుంది. అదే ఇప్పుడు హ్యూమన్ లైఫ్ కున్న వాల్యూగా పరిగణిస్తున్నారు. సో ఈ విషయాన్ని ఇప్పుడు మీరు కొత్తగా తెలుసుకుంటే కామెంట్ చేయండి అమ్మా. అండ్ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి. ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.